ప్రైజ్ లార్డ్ అమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం కూడా ఈ రోజున నిజంగా డబ్బుల కంటే, ఆస్తి ఐశ్వర్యాల కంటే, ధన సంపదల కంటే ముందు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప కృప ఏంటంటే, మనం ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించే భాగ్యం ఏంటంటే ఆరోగ్యం కదమ్మా. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆరోగ్యం. దేవుడు ఆరోగ్యం ఇస్తే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. కష్టంలో ఉన్నా, ఒకవేళ మన ఇల్లు గడవపోతున్నా, ఏదో ఒకటి మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్టయితే తప్పకుండా కష్టపడి ఎక్కడ పని చేసుకునైనా మనం బ్రతకగలుగుతాం కదా. అలాంటి ఆరోగ్యాన్ని ప్రభువు మనకిచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరైనా అమ్మ అనారోగ్యంగా ఉన్నారా, లేకపోతే బాధగా ఉన్నారా? తర్వాత మరి ఆ వ్యాధి ప్రతి క్షణం ఇంటిని శోధిస్తున్న ప్రతి గలిబిలి దుష్ట చీకటి అంధకార శక్తుల ప్రభావాలన్నీ తరిమి కొట్టగలిగిన మన యేసయ్య రక్తము మీ ఇళ్ళల మీద, మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద దేవుడు ఉంచునుగాక. ఆమేన్. భయపడకండి. మన యేసయ్య రక్తము ప్రతి ఇంటి మీద ముద్రలు వేయబడి ఉన్నాయి. మన బిడ్డల మీద, మన కష్టాల మీద, మన వ్యాధుల మీద కూడా దేవుని యొక్క రక్తపు ముద్రలు మన మీద ఉన్నాయి. అందుకని ఏ దుష్టుడైనా మనల్ని తాకాలన్నా, ఏదన్నా మనల్ని తాకాలన్నా, మన ప్రభువైన యేసయ్య ఆ సిల్వ రక్తం మన నుదుట ఉన్నప్పుడు ఏది మన దగ్గరికి రాదు అనే విశ్వాసంతో మీరందరూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో మీరు ప్రార్థన చేయగలుగుతున్నట్టయితే తప్పకుండా మీ ఇంట్లో స్వస్థత కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది. ప్రతి గలిబిల నుంచి మీరు విడుదల పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న వాక్యము, ఆయన మనతో ఏమై మాట్లాడినై ఉన్నారో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. ఈ వచనం అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, మనందరికీ కూడా చాలా ఇష్టమైన మాట. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. పౌలు గారు నిజంగా ఆయన యొక్క పత్రికలు కానీ, ఆయన యొక్క నిజంగా ఆయన రాసినటువంటి మాటలు కానీ సంఘాలకు కానీ ఎంత బలమిస్తాయి అంటే, విశ్వాసికి కూడా దేవుని బలంగా నిలబడే విశ్వాసకిచ్చే ఒక బలమైనటువంటి శక్తి పౌలు గారి యొక్క మాటలు, పౌలు గారి యొక్క బోధ. అందుకే ఆయన చక్కగా మాట చెప్తుండే ఏంటంటే పందెము గురించి మాట్లాడాడు. పందెము గురించి నిజంగా మనం అందరం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఎన్నో పందాలు ఉన్నాయి కదండి కదా. అవన్నీ మనకు తెలుసు. కోడి పందాలు అంటారు, తర్వాత ఏంటో ఇంకా పరుగు పందెం అంటారు, ఏంటి మద్రాసు చెన్నైలో ఇలాంటి యొక్క ఇంటి కట్టడ ఎన్నో పందాలు మనం చూస్తూ ఉన్నాం. మనుషులు కూడా పందెం ఉంది కదా. ఎక్కడండి? పోలీస్ సెలక్షన్కి వెళ్ళాలంటే పరిగెట్టే పందాలు ఉంటాయి కదండి. గేమ్స్లో పరిగెట్టే పందాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనకి ఒక మంచి పందెం పెట్టాడు. ఆ పందెాన్ని గెలవాలంటే ఆయన చక్కగా చెప్తున్నాడు. పందెంలో ఏముందంట చెప్పండి? ఆ పరుగు పందెంలో మన కోసం దేవుడు ఒక మంచి గిఫ్ట్ను దేవుడు దాచి ఉంచాడు. ఆమేన్. ఆ గిఫ్ట్ ఎప్పుడు పొందుకుంటామంటే ఈ లోకంలో ఆ పందెంలో, అనగా దేవుడు మనకు మొదటి ఎదుట పెట్టిన ఆ పందెము అది ఏదన్నా కావచ్చు. అందుకంటున్నాడు పందెపు రంగమందు పరిగెత్తువాడు. ఆయన ఎంత చక్కటి మాట. 10th క్లాస్ పరిగెడితే ఇంటర్మీడియట్ అలా హై స్టడీస్కి ఎలా మనం పరిగెడతామో విశ్వాస జీవితంలో కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో దేవుడు మనకి ఎన్నో పరుగు పందాలు పెట్టాడు కదండి. కష్టాలనే పరుగు పందాలు, తర్వాత శోధననే పరుగు పందాలు, ప్రమోషన్స్ ఎన్నో పెట్టాడు. విశ్వాసులకు కూడా ఖచ్చితంగా ప్రమోషన్ ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. యోబు జీవితంలో ప్రమోషన్ ఉంది, కానీ కష్టాలనే ప్రమోషను దేవుని ద్వారా వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పందెపు రంగమందు పరిగెత్తాడు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడంట. అయ్యో, ఒక్కడే బహుమానం పొందితే ఎట్లా? మనందరం ఏమైపోవాలి? మనందరి భక్తి ఏమైపోవాలి? మన ప్రార్థన ఏమైపోవాలి? మన పరుగులు ఏమైపోవాలి? మనం ఎక్కడ చూస్తే అక్కడ పరిగెడతా ఉంటాం కదండి.
దేవుని సన్నిధిలో ఎక్కడ చూస్తే అక్కడికి పరిగెడతా ఉంటాం, ఒక్క దగ్గర స్థిరంగా ఉండం. ఎక్కడ ఏం జరుగుతుంది అంటే పరిగెడతాం, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే పరిగెడతాం, అక్కడ దయ్యాలు పోతున్నాయి అంటే పరిగెడతాం, ఎక్కడెక్కడికో పరిగెడతాం. కానీ చివరి పరుగు ఏంటో తెలుసా? లాస్ట్ పరుగు ఒకటే. ఏంటంట? బహుమానం పొందేది ఒక్కడే. కానీ ఆయన మంచి చక్కటి మాట చెప్పాడు ఇక్కడ చూడండి, బహుమానం పొందునట్లుగా పరిగెత్తండి. ఏంటంట? బహుమానం పొందేటట్టుగా పరిగెట్టాలి. నిజంగా లోకంలో ఒకటే పరుగులెడుతూ ఉంటాం కదండి. పరుగు పరుగు, ఒక్క నిమిషం ఆగం, డబ్బుల సంపాదన కోసం, రూపాయి సంపాదన కోసం. అయ్యా నేను కష్టపడుతున్నా నిజమే. కష్టపడేదంతా కూడా ఒక ఆయనంట చాలా భక్తిపరుడంట, చాలా భక్తి కలిగిన వాడు. ఆయన మరణించాడట. ఆయనకి ఎవరూ లేరంట. కానీ దేవుని పేర మీద ఆయన ఎన్నో రీతిలుగా మంచి కార్యాలు చేయటమో, లేకపోతే దేవుణ్ణి ఆయన ప్రకటించటమో ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడంట. ఆయన ఒక దినమున చాలా డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయంట, కానీ ఏమీ లేని వాళ్ళలాగా ఉండేవాడట. ఒక దినం ఆయన సడన్గా చనిపోయాడంట. సడన్గా చనిపోతే అందరూ వెళ్ళి అసలు ఈయన ఇంత కష్టపడుతున్నాడు, ఎప్పుడు చూసినా కష్టం, ఎప్పుడు చూసినా చూస్తే ఏముంది, చాలా డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయంట. 85 లక్షల డబ్బులు, చిల్లర డబ్బులు, 10 రూపాయలు, 20 రూపాయలు అన్ని లెక్కలు పెడితే 85 లక్షలు ఉన్నాయంట ఆయన దగ్గర. ఆయన ఎవరికి ఇవ్వలేదు. ఎలా సంపాదించాడు? ఒకవేళ అట్లా లెక్క పెట్టుకుని అనుకోవచ్చు నాకు డబ్బులు ఉన్నాయి, ఒకవేళ కాగితాలు చూసుకుని నాకు డబ్బులు ఉన్నాయి. కానీ సడన్గా చనిపోయాడు. ఆయన కనీసం ఆయన సాగు చేయడానికి కూడా మరి చుట్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ వెతికారంటే ఇన్ని డబ్బులు దొరికినాయి. ఎవరికైనా ఆ డబ్బులు? అందుకనే మన జీవితంలో పరుగు 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 పెడుతుంటాం, కానీ ఒక్క పరుగు దగ్గర మనం ఆపాలి. ఏంటంట? పందెంలో ఉన్నామా లేదా, గెలుస్తామా లేదా, ప్రభు పెట్టే పందెంలో పరలోకానికి వెళ్తామా లేదా, ఇది తెలుసుకోవాలని పౌలు గారు కొరింథీ సంఘానికి చక్కగా రాశాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ పరుగులు మనం తెలుసుకున్నట్టయితే తప్పకుండా దేవునితో ఉన్నామో లేదో తెలుసుకొని పరిగెట్టడం మంచిదని నేను మనవి చేస్తున్నా. మీకోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని ఈ రోజున ఆశీర్వదించి ప్రభా వారిని దీవించి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.